దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదువుదామా? ఇర్మీయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 24వ వాక్యం. ఇర్మీయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. కృషించిన వారందరినీ నింపుదును. ప్రైజ్ ది లార్డ్. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను, కృషించిన వారందరినీ నింపుతాను. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో ఆశపడి 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 అలసిపోయారేమో. ఆశలు కూడా హద్దులు ఉండాలి. నీవెంత, నీ బతికెంత అని అంటారేమో, కానీ మనకైతే ఆశ ఉంటుంది. ఆశపడి 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 ఆశ నెరవేరనప్పుడు, కోరిక నెరవేరనప్పుడు, అనుకున్నది మనం సాధించినప్పుడు మనం అలసిపోతాం. ఇంకా పరిగెత్తలేను బాబు, నేను పాస్టర్ గారండి చాలా ప్రయాసపడ్డాను, ఇంకా నా లైఫ్లో ఇక నేను అందుకోలేనేమో, ఇక ఆ గమ్యాన్ని చేరుకోలేనేమో, నా జీవితంలో ఈ కలగానే మిగిలిపోతుందేమో, ఈ ఆశ నిరాశలతో ముగించబడిపోతుందేమో అని ఒకవేళ మీరు అనుకున్నారేమో. దేవుడు అంటున్నాడు, ఆశపడి అలసిపోయారా? మీ ఆశలన్నిటిని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలసిపోయిన వారి ఆశలన్నిటిని ప్రభు తీర్చబోతున్నాడు. తృప్తిని, సంతృప్తిని దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. కృషించిన వారిని, కృషించిపోతారు కొంతమంది, అలసి సొమ్మసిల్లిపోతూ ఉంటారు కొంతమంది. అలసిపోయి భారాలతో నలిగిపోయి శ్రమించి 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 శక్తినంతా కోల్పోయిన స్థితిలో ఒకవేళ ఉన్నారేమో. ఇక శక్తి లేదు, ఇక నేను కూర్చుండిపోయాను, ఇక లేవలేను, ఒక అడుగు కూడా ముందుకు వేసే శక్తి నాకు లేదు, ఇంకా మాట్లాడలేను పాస్టర్, ఇక నా నోరు నా నోరు పిగలట్లేదు, నా గొంతు పిగలట్లేదు, నా నోరు నేను తెరవలేకపోతున్నాను, నా పెదాలు అంటుకోపోతుంది, నా నాలుక అంగిలిని అంటుకోపోయింది, ఇక నేను మాట్లాడే శక్తి నాకు లేదు, ఇక నేను సమాధానం చెప్పలేను, ఇక నేనేమి చెయ్యలేను, నిస్సహాయపు స్థితిలో నేను ఉన్నాను అనుకున్న ఒకవేళ మీరు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, కృషించిపోయారేమో. ఎంటీ లైఫ్ అంతా ఖాళీ, ఫైనాన్షియల్గా ఫుల్గా ఖాళీ, ఇంకా ఏం లేదు, చిల్లి గవ్వలేదు పాస్టర్ గారండి, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, చేతులు చిల్లి గవ్వలేదు, చాపడానికి చేతులు ఉన్నాయేమో కానీ పంచడానికి నా దగ్గర ఏమీ లేదు, రిక్తుడైపోయాను, నేను ఖాళీ స్థితికి వచ్చేసాను, లైఫ్ ఎంటీ అయిపోయింది, ఇక నా లైఫ్లో ఎవ్వరూ లేరు, నా పిల్లలందరూ కలిసి నన్ను ఒంటరివాడిగా మార్చేశారు, నా భర్త నన్ను ఒంటరిదానిగా చేసేసాడు, నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, నా కూతురు నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఒంటరిదాని అయిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఇక ఎవరి కోసం బ్రతకాలి అని లైఫ్ అంతా ఎంటీ స్థితికి వెళ్ళిపోయిందేమో. ప్రభు అంటాడు, కృషించిన వారందరినీ నేను నింపబోతున్నాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, ఉత్సాహంగా గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. నింపబోతున్నాడు, నింపబోతున్నాడు, నింపబోతున్నాడు. ఏ పాత్రను ఖాళీగా దేవుడు పంపడు, ప్రతి పాత్రను దేవుడు నింపబోతున్నాడు, ప్రతి పాత్రను దేవుడు నింపబోతున్నాడు, ప్రతి పాత్రను నింపబోతున్నాడు. ఆ విధవరాలి ఇంట్లోకి వచ్చిన ప్రతి పాత్ర నిండినట్లు, నింపబడినట్లు ఈ రాత్రి దేవుని మందిరంలో అడుగుపెట్టిన ఒక్కొక్కరిని ఈ ఆవరణలో అడుగుపెట్టిన ఒక్కొక్కరిని లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారిని దేవుడు నింపబోతూ ఉన్నాడు, దేవుడు నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అలసిపోతుంటారు కొందరు, శారీరకంగా అలసిపోతారు. ఎలా అలసిపోతారండి? శారీరకంగా అలసిపోయినప్పుడు ఏం వస్తుంది చెప్పాలి? నీరసం వస్తుంది, ఇంకా నిద్ర, ఇంకా ఆవలింతలు అంటున్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఆవలిస్తే ఒక అంటువ్యాధి, ఒకడు ఆవలిస్తే అందరికి వచ్చేస్తుంటుంది ఆవలింపులు. ప్రైజ్ ది లార్డ్.
శారీరకంగా అలసిపోయి ఉంటారు కొంతమంది. పనిచేసి ఆ తల్లి పనిచేసి ఉదయాన్నే ఎప్పుడు లేస్తుందో తెలీదు, ఎప్పుడు పడుకుంటుందో తెలియదండి. లైఫ్ అంతా ఇంటి కోసం, పిల్లల కోసం, భర్త కోసం, అత్త కోసం, మామయ్య కోసం, కుటుంబం కోసం, ఆడబిడ్డల కోసం, మర్ది కోసం, ఏంటండి కుటుంబ సభ్యుల కోసం, మనవడు కోసం, మనవరాళ్ళ కోసం పనిచేసి నాతో కొంతమంది అంటారు, అన్న మా అమ్మకి మధ్య మతిమరుపులు వచ్చిందన్న. ఒకప్పుడు మెరుపు తీగలాగా తిరిగేది మా అమ్మ, చాలా చురుగ్గా ఉండేది. ఇప్పుడు మతిమరుపులు వచ్చేసి ఫ్రిడ్జ్ దాకా వెళ్తుందంట. పాపం ఫ్రిడ్జ్ దాకా వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీస్తుందంట, తీసి తల గీరుకుంటూ ఉంటుందంట. మమ్మీ ఏంటంటే ఏదో తీసుకుందామని వచ్చానమ్మాయి, ఏం తీసుకోవడానికి వచ్చాను, కూరగాయలా ఏంటి, ఏం కావాలని వచ్చాను అని చెప్పి మరలా ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి మరలా పొయ్యి దగ్గరికి వెళ్తే అప్పుడు గుర్తుకొస్తుందంట కొత్తిమీర కావాలంటే. ఓహో కొత్తిమీర కోసం కదా అని మరలా వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి కొత్తిమీర తీసుకొస్తుంది. పనిచేసి అలసిపోయి శారీరకమైన అలసట. నాన్న ఇంట్లో నుండి బయట నుండి ఇంటికి వస్తాడు, రాగానే ఆ సోఫా మీద అలా జారి కూర్చుండిపోయి ఉంటాడండి. నిజంగా ఒకసారి అనిపిస్తుంది, అసలు ప్రాణం ఉందా పోయిందో కూడా అర్థం కాదు. అట్లాగే సోఫా మీద జారి ఆ బ్యాగ్ భుజానికే ఉంటుందండి. పాపం ఆ బ్యాగ్ భుజానికే ఉంటుంది, కాళ్ళకి షూలు అలాగే ఉంటుంది. అట్లాగే ఆ సోఫా మీద జారిపోయి ఉంటాడు, పాపం అలా వాలిపోయి ఉంటాడు. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, బస్సులో నిలబడే నిద్రపోతుంటారు. పాపం బస్సులో నిలబడి అలసిపోయాడు ఆయన. ఆ కుటుంబం కోసం కష్టపడి అలసిపోయాడు. ఏం తింటున్నాడో, ఎక్కడ తింటున్నాడో, అది వంట పడుతుందో లేదో ఇవన్నీ లేదండి. అలసి సొమ్మసిల్లిన పరిస్థితి. పిల్లలు చదివి ఉదయాన్నే చదివి, రాత్రి చదివి, మధ్యాహ్నం చదివి, అమ్మా నాకు ఒక్క హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వమ్మా, సరదాగా వెళ్ళి నేను గ్రౌండ్లో ఆడుకుంటానంటే లేదు చదివి అలసిపోయి పిల్లలు స్కూల్లో కూర్చొని నిద్రపోతూ ఉంటారు. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని నిద్రపోతూ ఉంటారు. శారీరకంగా అలసిపోయిన అనుభవాలు. నేను మీకు గతంలో చెప్పాను, ఒక ఆమె విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిందంట. వయసు దాదాపుగా 60 ఏళ్ళు వచ్చి ఉంటుంది, 60 ఏళ్ళు ఉంటుంది. ఆ వయసులో విడాకులు తీసుకుని ఏం చేస్తావమ్మా? అంతే కదా, ఈ వయసులో విడాకులు తీసుకుని ఏం చేస్తావు? పెళ్ళై 40 ఏళ్ళు అయింది, 40 years భర్తతో కాపురం చేసావు, పిల్లల్ని కన్నావు, మనవరాళ్ళని చూసావు. ఇప్పుడు విడాకులు తీసుకుని నువ్వేం చేస్తావమ్మంటే, ఆ జడ్జి గారు అడిగినప్పుడు, ఎందుకమ్మా ఈ వయసులో నీ భర్త కొడతాడా, తిడతాడా, బూతులాడతాడా, దెబ్బలేస్తాడా, ఏంటి నీ బాధ ఏంటి, ఎందుకు నీ భర్తను విడిచిపెట్టాలనుకుంటున్నావు, ఎందుకు విడాకులు కోరుతున్నావు అంటే, ఆమె కంటి నిండా నీళ్లు నింపుకొని 40 సంవత్సరాల నుండి నా భర్తకు నేను వండి పెడతానే ఉన్నాను. భర్తకు ఒక బలహీనత ఉంది, ఏది తిన్నా వేడిగా తింటాడంట. ఆయనకి ఏంటండి వేడిగా తింటాడు. పాప ఆయన వీక్నెస్ అది, మనం ఏం చేద్దాం. వేడిగా కాఫీ కలిపితే పొగలు ఎగురుతూ ఉంటారు పైకి, పొగ పైకి వెళ్తే పరలోకానికి వెళ్ళాలి, అంత పొగ రావాలి. కప్పు నిండా ఇంత నొరుగు ఉండాలి, వేడికి ఇవ్వాలి. చల్లారితే మరలా వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా, మళ్ళీ అది వేడి చేయడానికి లేదు, కాఫీ టీలు వేడి చేయరు కదండి. మళ్ళీ లేట్ అయిందనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా ఆయనకి వేడి కాఫీ ఇవ్వాలి. ఇడ్లీ ముట్టుకుంటే వేళ్ళు కాలిపోతుండాలంట, అంత వేడిగా ఉండాలంట. ఏంటండి 4 రకాల పచ్చళ్ళు ఉండాలి. దోశ తీసుకొచ్చారనుకోండి, పెను మీద నుండి డైరెక్ట్గా ప్లేట్ మీదకి రావాలి. వేడి కాఫీ, వేడి దోశ, వేడి ఇడ్లీ, వేడి ఉప్మా, ఆ జీడిపప్పు కూడా వేడిగా ఉండాలంట. డ్యూటీకి వెళ్తాడు, 11 గంటలకు చిన్న బ్రేక్ వస్తే మరలా ఆఫీస్ పక్కన ఇల్లు, మరలా వస్తాడు, మరలా వేడిగా ఏదో వండి పెట్టాలి. మరలా మధ్యాహ్నం భోజనానికి వస్తాడు, వేడిగా అన్నం, ఏంటండి వేడిగా ఏది ఏమంటారు, హాట్ బాక్స్లో అంతా పెడితే కుదరదు అనమాట. డైరెక్ట్గా కుక్కర్లో నుండి చక్కర్లు కొట్టుకుంటూ రావాలన్నమాట. అలా వండి పెట్టి నేను అలసిపోయానయ్యా, ఇక నాకు ఓపిక లేదు. కాబట్టి నాకు కొంత విశ్రాంతి కావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఆయన చెడ్డవాడే నేను అనట్లా, కానీ ఇక నాకు పని చేసే ఓపిక నాకు లేదు. నేను ఇంకొక 10 ఏళ్ళు బతుకుతానో 5 ఏళ్ళు బతుకుతానో తెలీదు. ఈ కనీసం 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా ప్రశాంతంగా బతకాలని మరి ఇలా ఉన్నప్పుడు ఎప్పుడో వదిలేసి ఉంటే ఇంకో పెళ్లి చేసుకుంటే సరిపోయేది కదమ్మా అంటే, నేను పెళ్లి చేసుకోవాలని కాదయ్యా, అప్పుడు నా పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పోషించాలి, వాళ్ళని చదివించాలని, వాళ్ళ కోసం నా లైఫ్ అంతా నేను సమర్పించుకొని అలా బతికేసాను.
ఇక నాకు రెస్ట్ కావాలని మనసు కోరుకుంటుంది. ఆయన నేను నిందించలేట్లేదు, నాకేదో డబ్బులు ఇవ్వాలని ఏదో చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు రిలాక్సేషన్, విశ్రాంతి కావాలి. ఇక వండి పెట్టే శక్తి చేతులకి లేవు, అలసిపోయానయ్యా అంటే ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా కంటి నిండా నీళ్లు పెట్టుకున్నారు. నిజమే కదండి. ఆ అంకుల్ వైపు మనం ఆలోచిస్తే పాప ఆయన బాధలు ఆయన చెప్తాడు, నేను కాదంట్లా. అంటే విడిపోమ్మని కాదు, ఈ అబ్రం పాష్ గారు ఏదో మంచి ఐడియా చెప్పాడు కదా అని 60 ఏళ్ళ వాళ్ళందరూ లేచారనుకుంటే ఊరుకోను. అంటే కొందరు శారీరకంగా అలసిపోయినప్పుడు ఇలాంటి ఆలోచనలను వస్తుందేమో. ప్రియులరా, అలసిన వాని యొక్క ఆశలు తృప్తిపరిచే దేవుడు, కృషించిన వారందరినీ నూతన మన బలముతో నూతనమైన శక్తితో ప్రభు నింపబోతున్నాడు. శక్తితో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. నూతనమైన బలముతో ప్రభు నింపునుగాక, శక్తితో నింపునుగాక, బలముతో నింపునుగాక. హల్లెలూయా. ఇంకొంతమందికి మానసికంగా కృషించిపోతారు. వాళ్ళు ఎలా కృషించిపోతారండి? మానసికంగా ఏదో దిగులు, ఏదో బాధ, చింతలు, ఆర్థిక సమస్యలు, భవిష్యత్తును గురించిన ఆందోళనలు, ఫ్యూచర్ ఏమవుతుందో. హోసన్నా మినిస్ట్రీస్ భవిష్యత్తు ఎలా ఉంటుందని యేసన్ గారు ఏ రోజు ఆందోళన చెందలేదు. ఎందుకంటే సేవ దేవుడిది, సంస్థ దేవుడిది. హల్లెలూయా. ఆయన ఏ రోజు ఆందోళన చెందలేదండి. అందుకే దేవుడి పరిచయం ఇంత మహిమగా నడిపిస్తున్నాడు. 50 సంవత్సరాలు మహిమగా ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఇక మాకు భవిష్యత్తును గురించిన ఆందోళన లేదండి. ఇంకొక 50 ఏళ్ళు దేవుని రాకడ ఆలస్యమైతే ఇంకొక 100 ఏళ్ళు ఈ పరిచయం దేవుడు మహిమగా నడిపించడానికి శక్తిగల దేవుడు. హల్లెలూయా. మానసికమైన అలసట కొందరికి, ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి ఆందోళన చెందుతారు. వినాలి, ఇటువైపు చూడాలి. ఆందోళన చెందుతూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు, దిగులు, చింత, పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి ఆలోచించి భవిష్యత్తును గురించి ఒకవేళ ఆందోళన చెందరు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలుసా? మీరు ఎవరికైనా తెలుసా? హల్లెలూయా. ఏమో రేపు ఏం జరుగుతుందో మనకేం తెలుసు చెప్పండి? నిన్న ఉన్న మనిషి రోజు లేడు, ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉంటాడో లేదో తెలీదు. బాగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, క్షేమంగా ఉన్నవాళ్ళే ఏదో ఒక చిన్న సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుల తరబడి నెలల తరబడి మంచాన పడ్డవాళ్ళు మంచిగానే ఉంటారు. హెల్తీగా తిరుగుతున్నాడు, హఠాత్తుగా ఏంటి దైవికంగా కొనిపోబడిపోతున్నారు. దిగులొద్దు, రేపటి గురించిన చింత వద్దు. ఒకవేళ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నావా? ఏదో బాధలు, భారాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మనం ఏం చేయగలుగుతాం? నా నమ్మకం ఏంటంటే నేను చేయగలిగింది మాత్రమే నేను చేయగలుగుతాను. నేను చేయలేని వాడిని నా దేవుడే చేయాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. నీవేం చేయగలుగుతావు అంటే చప్పట్లు కొట్టగలుగుతావు. నువ్వేం చేయగలుగుతావు అంటే హల్లెలూయా చెప్పగలుగుతావు. నువ్వేం చేయగలుగుతావు అంటే ఒక పాట పాడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్ అని కొన్ని ఉంటాయి, మనుషుడు చేయగలిగిన కొన్ని ఉంటాయి. అవి మాత్రమే మనం చేయగలుగుతాం. మనం చేయలేని వాటిని మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మనం నడవగలిగినంతసేపే మనం నడవగలుగుతాం. మనం మాట్లాడగలిగినంతసేపే మాట్లాడగలుగుతాం. మన శక్తి సామర్థ్యం ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం క్రియ చేయగలుగుతాం. మనం చేయలేని వాటి గురించి మనం ఎందుకు దిగులు పడాలి? దిగులు చెందొద్దు, అధైర్యపడవద్దు, భయపడవద్దు. మానసికంగా అలసిపోయావా? ఆలోచించి దిగులుపడి చింతించి దిగులు పడిపోయి అలసిపోయావా? నీ మానసిక స్థితిని దేవుడు చూస్తున్నాడు. కృషించిన నిన్ను దేవుడు నూతన ఉత్సాహంతో ప్రభు నింపబోతున్నాడు. అండ్ ప్రియులారా, ఆత్మీయంగా అలసిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రార్థన చేసి ఒకప్పుడు హుషారుగా ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు నిరుత్సాహంగా, ఒకప్పుడు హల్లెలూయా అనేవాళ్ళు ఇప్పుడు హల్లెలూయా అంటుంటారు. ఏంటి బ్రదర్, ఒకప్పుడు అంత ఉత్సాహంగా ఉన్నట్టే ఆ రోజు చేసాం కానీ ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఈ 4వ వరుసలో కూర్చొని ఉండేవాడు, ఒక 4 వరుసలో ఉండేవాడు, చాలా హుషారు, బైబిల్ గట్టిగా చదివేవాడు, 4 వరుసలో ఉండి పాటలు పాడుతున్నప్పుడు ఆనందించేవాడు, నాట్యం ఆడేవాడు దావీదులాగా. ఏంటండి
2 ఏళ్ల క్రితం పెళ్ళి అయింది. ఇప్పుడు ఎక్కడుంటాడో తెలియదు. మొత్తం మీద అక్కడెక్కడ క్యాంటీన్ దగ్గర ఉంటాడు. ఏం తమ్ముడా 4 వరుసలో ఉన్నాడు, క్యాంటీన్ దాకా వెళ్ళావంటే ఏం చేద్దామన్నా, పెళ్ళి అయింది, సంవత్సరానికి పిల్లలు పుట్టారు, ఇక నేనైనా వాక్యం వినాలి, లేకపోతే నా భార్య అయినా వాక్యం వినాలి. బాబు పుట్టాడు కాబట్టి ఆయన తీసుకొని అక్కడ క్యాంటీన్ దగ్గర తిరుగుతూ ఉంటాడు. కురుకురే, కూల్ డ్రింకు, చాక్లెట్లు. మాకు మందిరానికి రావడానికి ఛార్జీలకి ఒక ఎంత ఖర్చు పెడతామో వీడిని పోషించడానికి అంత ఖర్చు అవుతుంది. ఇంటి దగ్గర నోరు మూయరంటే నోరు మూస్తాడు, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇప్పిస్తారని నోరు తెరిచే ఉంటాడు. ఓల్ నైట్ అయ్యే లోపల పాకెట్ అంతా ఖాళీ అయిపోతుంది. అంతగా ఆత్మీయ జీవితంలో ఏదో కారణాలు, ఏదో రీజన్స్ కావచ్చు, అలసిపోయి ఉంటారు. దైవజనుడైన ఏలియా అంటాడు కదా, ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, చాలు, ఇక సేవ చేయలేను, ఇక ప్రయాణం చేయలేను, ఆత్మీయ జీవితంలో అలసిపోయాను, సువార్త ప్రకటించి 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 అలసిపోయాను, ప్రయాణాలు చేసి 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 అలసిపోయాను, ఉపవసించి 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 అలసిపోయాను, ఇక ఉపవసించి ప్రార్థించే శక్తి లేదు, పేగులంతా డ్యామేజ్ అయిపోయింది, ఇక ఉపవాసంతో ఉండలేను. ఎన్నో నిద్రలేని రాత్రులు, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికని 50 సంవత్సరాల నుండి సంవత్సరానికి 12 సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలు, ఇలా 50 సంవత్సరాలు రాత్రంతా ఉపవసించి ప్రార్థించి 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 అలసిపోయాను. స్వరమెత్తి వాక్యాన్ని చదివి 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 గొంతు మోగబోయింది. ఉత్సాహంగా చదవలేకపోతున్నాను, ఉత్సాహంగా ప్రార్థించలేకపోతున్నాను. ఎంత చేసినా ప్రజలు మార్పు రావట్లేదు, ఎంత బుద్ధి చెప్పినా నా బిడ్డలు మారట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం రావట్లేదు. ప్రార్థించి 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 నా ప్రార్థన వృధా అయిపోయిందా, నా ప్రార్థన వ్యర్థమైపోయిందా, దేవుని సన్నిధి నా ప్రార్థన చేరిందా లేదా, మధ్యలోనే ఆగిపోయిందని ఆత్మీయ జీవితంలో అలసిపోయాను. మేలు జరుగుతుందని ఎదురు చూశాను కానీ కీడే జరుగుతుంది. నేను ఎవరి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశానో వాళ్ళే నన్ను ద్వేషిస్తున్నారు. నేను ఎవరిని పిలిచి, ఎవరిని నిలిపి, ఎవరికి విద్య నేర్పి, ఎవరికి బుద్ధి చెప్పి, ఎవరికి సేవ నేర్పి వాళ్ళు ప్రయోజనకరమైన సేవకులుగా మారతారని ఎదురు చూశాను, కానీ వాళ్ళే నాకు వ్యతిరేకంగా లేచారు. నా వ్రేళ్ళే నా కళ్ళను పొడుస్తున్నట్లు నేను పెంచిన పిల్లలే నాకు వ్యతిరేకంగా లేచి, సంఘాలలో ఎవరి కోసం ఉపవసించి ప్రార్థన చేశానో, ఎవరి కోసం శ్రమపడి ప్రయాసపడ్డానో, ఎవరి క్షేమం కోసం ప్రయాసపడ్డానో ఆ ప్రజలే ఈరోజు నన్ను ద్వేషిస్తూ, నన్ను తిరస్కరిస్తూ, నా మీద దుమ్మెత్తి పోస్తూ, నన్ను అసహించుకుంటుంటే ఇక నేను ఎందుకు సేవ చేయాలి అని సొమ్మసిల్లిపోయాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారేమో. ఏలి అలసిపోయాడండి, నాకెవరు వద్దు, నేను ఒంటరిగా బ్రతుకుతానని చెప్పి ఒక దిన ప్రయాణం అరణ్యంలో స్టార్ట్ చేశాడండి. ఒక రోజంతా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక బదివృక్షం కింద కూర్చున్నాడంటే తన స్థితి, తన ఆత్మీయ స్థితి ఎక్కడుందో ఆలోచించాలి. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అలసిన వారి యొక్క ఆశలు నేను తృప్తిపరుస్తాను, కృషించిన వారిని నేను నింపబోతున్నాను. ఏలియా ఏలియా అనండి, అలేలియా, అది ఏలియా ఏలియా ఇక్కడేం చేస్తున్నాను? ప్రైజ్ ది లార్డ్. పరలోకం నుండి వచ్చిన ఆహారం నీవు ఎంతసేపు నీకు అలసట ఎంతవరకు తీరుతుందో అంత ఆహారాన్ని ఏంటండి తీసుకో. తిన్నాడు, మరలా పడుకుని అలసట తీరలా, మరలా వచ్చి ఇంకా కావాలా తిను. నీవెంత తినగలుగుతావు అంత తృప్తిగా దేవుడు నీకు ఆహారాన్ని పంచబోతున్నాడు. హల్లెలూయా. కృషించిన ఏలి అనే దేవుడు లేవనెత్తినవాడు. నిశ్చయముగా మీరు ఆత్మీయ జీవితంలో సమస్యలు పోయారేమో, నేను విశ్వసిస్తున్నాను దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ప్రేయర్ పర్సంటేజ్ పెరగబోతుంది. ప్రార్థన పర్సంటేజ్ పెరగబోతుంది. ఆరాధన చేసే అనుభవం పెరగబోతుంది. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. దేవుని వరకు ఎదురు చూసి నూతనమైన బలాన్ని మీరు పొందబోతున్నారు.
నూతనమైన బలాన్ని మీరు పొందబోతున్నారు. శక్తితో ప్రభు నింపబోతూ ఉన్నాడు. అలసి ఉన్న వారి ఆశలైనా తృప్తిపరుస్తాడు. కృషించిన వారందరినీ కొందరిని కాదు, కొందరిని మాత్రమే నింపుతారు. మనం ఆరాధిస్తున్న దేవుడు అందరినీ నింపబోతున్నాడు. కృషించిన వారందరినీ నింపబోతున్నాడు. ఏ ఒక్కరిని దేవుడు ఖాళీగా పంపడు. ఏ ఒక్కరిని అనాథగా పంపడు. నింపి దేవుడు పంపబోతున్నాడు. నింపి పంపబోతూ ఉన్నాడు. సరే, కొన్ని మాటలు చెప్తాను అండ్ కలిసి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు వేటితో మనల్ని నింపుతాడని మనం ధ్యానం చేద్దాం. జకరియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. జకరియా 1వ అధ్యాయం 17వ వాక్యం. ఇంకను నీవు ప్రకటించవలసిందంటే, ఇదిగో అబ్రామ్ పాష గారు, హలో అబ్రామ్ గారు, ఇంకను నీవు ప్రకటించవలసింది ఏమనగా, చదవండి మా. ఇక నా పట్టణములు, అక్కడ జకరియా గారికి చెప్పారు, ఇక్కడ దేవుడు నాకు చెప్తున్నాడు. ఇంకను నీవు ప్రకటించవలసింది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టి. మీరు చప్పట్లు కొడితేనే కదా నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ, మనకు ఉత్సాహం. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మరియు నా పట్టణములను, ఇదో అబ్రామ్ గారు, అయ్యో పాస్టర్ గారు, నువ్వు ఇంకను ప్రకటించవలసింది ఏంటంటే, వర్తమానం అయిపోయింది అనుకున్నావేమో. అబ్రామ్ పాస్టర్ గారు, ఇంకను నీవు ప్రకటించవలసింది ఏమనగా, నా పట్టణములను మరి ఎక్కువగా భాగ్యముతో నేను నింపబోతున్నాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టి. భాగ్యముతో. మనమందరూ ఒక్కొక్క పట్టణం అనుకోండి. అక్కడ పట్టణములమ్మా బహువచనమే కదా. పట్టణములు అంటే నీ ఒక పట్టణం, నేను ఒక పట్టణం. ప్రైజ్ ది లార్డ్. నీ పట్టణం పేరని నన్ను అడిగారు. నా పేరు అబ్రాంపట్నం. ఏం పట్టణం అండి? కృష్ణపట్నం కాదు, నా పేరు అబ్రాంపట్నం. తమ్ముడికి జోషిపట్నం, రూతకపట్నం, ప్రైజ్ ది లార్డ్, షారోనకపట్నం, రోజ్మేరకపట్నం, గ్రేసకపట్నం. మనమందరం ఒక్కొక్క పట్టణాలు. ప్రైజ్ ది లార్డ్. నీ పేరు చెప్పి పక్కన వాళ్ళు చెప్పు. నీ పేరు చెప్పి నేను పలానా పట్టణం అని చెప్పండి. చెప్పండి పర్వాలేదు, పక్కన వాళ్ళు చెప్పండి. మీ పేరు చెప్పి. మార్తమ్మ పట్టణం, మరియమ్మ పట్టణం, రూతమ్మ పట్టణం. ఎవరైనా పెంటమ్మలు ఉంటే నేనేం చెప్పలేదు. మనమందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పట్టణాలు. దేవుడు అంటాడు, మరి ఎక్కువగా నా పట్టణములను నేను భాగ్యముతో నింపబోతున్నాను. భాగ్య నగరముగా ప్రభు మనల్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇది మొదలుకొని మనం ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతు. భాగ్య నగరాలుగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. భాగ్యముతో నింపబడిన పట్టణాలంటే మనం ఏమనుకుంటామంటే ఎయిర్పోర్ట్ ఉండాలి. ఏముండాలి? ఎయిర్పోర్ట్ ఉండకపోతే అసలు అది పట్టణమే కాదు. 50 కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా రైల్వే స్టేషన్ ఉండాలి. ఇప్పుడున్న ట్రైన్లో మనం ప్రయాణం చేయలేము. రాబోయే కాలంలో ఏంటండి బుల్లెట్ ట్రైన్ లాంటిది రావాలి. రకరకాలమైన ట్రైన్స్ రావాలి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్ రావాలి. కొంటామో లేదో తర్వాత సంగతి. కానీ కొంతమంది ఉన్నారండి, షాపింగ్ మాల్ అంతా తిరిగి సండే మార్కెట్లో కొనుక్కొచ్చుకోవటం. వెళ్ళేటప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తారు, మొత్తం తిరిగి 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 మరలా వచ్చి ఆ రోడ్డు మీద సండే మార్కెట్లో పెట్టి అక్కడ కొనుక్కొచ్చుంటారు. ఏంటండి, తప్పక మన ఊర్లో షాపింగ్ మాల్ ఉండాలన్నా పెద్ద పెద్ద హైవేలు ఉండాలి, గోతులే ఉండకూడదు. భాగ్యముతో నింపబడాలి మన పట్టణాలు, డెవలప్ అవ్వాలి. పగల రాత్రి అర్థం కాకుండా పోవాలి జనాలకి. నేను కూడా అనుకుంటుంటాను, పగల రాత్రి అర్థం కాకుండా పోవాలి. అంతా వెళ్తుండాలి పట్టణం అంతా. రాత్రి పగలు సిటీసు ఏంటండి రెస్టారెంట్ అంతా ఓపెన్గా ఉండాలి. మన మధ్యరాత్రులు ఆకలేసిన వెళ్ళి తినేసి రావాలన్నమాట. 2ంటికి ఆకలేసిన మనం వెళ్ళి ఆర్డర్ చేస్తే ఫుడ్ మన ఇంటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. బండ్లు తిరుగుతూనే ఉండాలి, వాహనాలు తిరుగుతూనే ఉండాలి, బస్సులు తిరుగుతూనే ఉండాలి. భాగ్యంతో నింపబడిపోవాలి పట్టణాలు మనం అనుకుంటాం. ఇదే కాదు భాగ్యం అంటే. దేశంలో సమృద్ధిగా బట్టలు ఎట్లా రాసులు పోసి అమ్ముతున్నారో, ఇప్పుడు బట్టలు కూడా కేజీలు అంట కదండి. ఎక్కడో విన్నాను.
కేజీలు అంటే చీరలు కేజీల మీద కొంటున్నారట. చీరలు 1-2 కొనే రోజులు పోయి ఇప్పుడు కేజీలు కొంటున్నారట. ప్రైజ్ అలాడ్. కేజీలు కొంటున్నారు, కేజీలు తింటున్నారు. కేజీలు తింటున్నారు కొంతమంది. ఇది కాదు భాగ్యం. నేను చెప్పాలనుకున్న భాగ్యం ఇది కాదు. ప్రభు చెప్పాలనుకున్న భాగ్యం ఇది కాదండి. పట్టణాలు ఏ భాగ్యంతో నింపబడాలి? వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు చెప్పాలి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదిరా బాబు. ఏంటి నీ భాగ్యం? ఏంటి ఇంత గొప్ప భాగ్యం? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయనే నీకు సహాయకరమైన కేడమై ఉన్నాడు, ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గమై ఉన్నాడు. నీ శత్రువులు నీకు లోబడినట్లు వేషము వేస్తారు. నీ వాళ్ళ జుట్టు పట్టుకొని తీసుకుని వెళ్ళి ఉన్నత స్థలాల మీద వాళ్ళని త్రొక్కుతావు. చప్పట్లు కొడదాం మొదలు గట్టిగా. నీ శత్రువుల దేవుడు నీ కాళ్ళ క్రిందకు దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. కొళాయి దగ్గర జుట్టుని చేతికి చుట్టుకుంటారు కదండి, అర్థమైందండి? ఆ జుట్టుని చేతికి ఇట్లా చుట్టుకొని ఇట్లా ఈడ్చుకుంటూ వెళ్ళి వీపు మీద గుద్దుతుంటారు కదా. అట్లా మనుషులు కాదు, అట్లా అన్నారని అట్లా చేస్తారే మరి. సైతాన్ గాడి జుట్టు తీసుకొని నీ చేతికి చుట్టుకొని రారా సాతానుగా రారా అంటే, నన్ను వదిలేమ్మా, నన్ను వదిలే, రారా సాతానుగా ఎక్కడ పోతావని ఉన్నత స్థలాల మీదకి తీసుకెళ్ళి త్రొక్కబోతున్నావు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏంటి ఆ భాగ్యం అంటే, యెహోవా నిన్ను రక్షించాడు. దేవుడు నిన్ను రక్షించాడు. యాకోబుగా ఉన్న నిన్ను ఇశ్రాయేలుగా మార్చాడు. నీ బ్రతుకును మార్చాడు, నీ జీవితాన్ని మార్చాడు, నీ చరిత్రను మార్చాడు. కుళ్ళిపోయిన పాడైన నీ చరిత్రను సుచరిత్రగా మార్చాడు. తన జనముగా ప్రభు మార్చుకున్నాడు. తన సొంత జనముగా నేను మార్చుకున్నాడు. ఆయన నీకు సహాయకరమైన కేడెం. హల్లెలూయా. సహాయం చేయట కొరకు మేఘవాహనుడై ప్రభు రాబోతున్నాడు. ఎవరు రారని అనుకోవద్దు, ప్రభు రాబోతున్నాడు. మనుషులు పిలిస్తేనే వస్తారేమో, నేను పిలవకపోయినా ప్రభు రాబోతున్నట్టు. మేఘవాహనం మీద ఆయన రాబోతున్నాడు. వేగరమే ప్రభు రాబోతున్నట్టు. నీకు సహాయం చేయట కొరకు ప్రభు రాబోతున్నాడు. అందుకే నేను చెప్పాను, మన అనాథులం కాదు. మనకి ఏ టైంకి హెల్ప్ కావాలో హెల్ప్ చేయడానికి ప్రభు వస్తాడు. అది మిడ్నైట్ కానీ, పట్టపగలు కానీ, మధ్యరాత్రి కానీ, మిట్ట మధ్యాహ్నం కానీ, మధ్యరాత్రి కానీ, అది ఉదయం కానీ, రాత్రి కానీ, ఏ సమయమైనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హైవే మీద తిరుగుతూ ఉంటాయి. ఏ బండ్లు అవి? హైవే మీద పోలీసుల బండి తిరుగుతుంటుంది, దాన్ని ఏమంటారు? పెట్రోలింగ్ బండి తిరుగుతూ ఉంటుంది అనమాట హైవేలో. ఎవరికైనా హైవేలో ఆపద వస్తే తిరుగుతూ ఉంటారా? ఆ బండి అక్కడ ఉంటుంది, ఇక్కడ చేసే పనులు ఇక్కడ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇటు రావగానే వాళ్ళు అట్టుపోతూ ఉంటారు. హెల్ప్ అందదు కొన్నిసార్లు. వాళ్ళు కాన్సెప్ట్ మంచిదే కానీ అందకపోవచ్చు. 108 సర్వీస్ ఉంది ఏంటండి, మంచి థాట్ ఏది, మంచి వర్క్ ఏది, కానీ అందరికీ అందుతుందంటే అందొచ్చు, అందకపోవచ్చు. ఆరోగ్యశ్రీ అనేది అందొచ్చు, అందకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నీకు 15 అనే సర్వీస్ అందొచ్చు, అందకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందొచ్చు, అందకపోవచ్చు, చెప్పలేం మనం. అంటే చాలామందికి మాకు అందుతుందని అంటారు, కొంతమంది మాకు అందట్లేదు అంటారు. కానీ నీ విషయంలో నీకు సహాయం చేయట కొరకై మేఘవాహనుడై ప్రభు రాబోతున్నాడు. వేగిరమే రాబోతున్నాడు. ఆయన సహాయకరమైన కేడ్యము. కొంతమంది అన్నా ఆపద రావాలంటే ముందు నన్ను దాటుకొని నీ దగ్గరికి రావాలి, నేను నిలబడతా నీ కోసం అంటారు. మంచిదే, వినడానికి బాగుంటుంది. మరి ఆ టైంలో వాళ్ళు అందుబాటులో ఉండాలిగా. అన్నా ఆపద రావాలంటే ముందు నన్ను దాటుకొని నీ దగ్గరికి రావాలి, ఏం భయపడద్దు అంటారు. పాపం మంచిదే, బాగుంటుంది. ఇట్లాంటి మాటలు వినడానికి బాగుంటుందా? బాగుంటుంది, మనకు కూడా ధైర్యంగా ఉంటుంది. కానీ ఆపద ఉన్నప్పుడు వాళ్ళు రావాలిగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, నేను మేఘవాహనుడై వస్తాను, నేనే సహాయకరమైన కేడ్యముగా ఉండబోతున్నాను. నీ భాగ్యం ఏంటంటే నేను నిన్ను రక్షించాను, ఇదే నేను నీకు ఇచ్చిన భాగ్యం. హల్లెలూయా. నీకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గం నేనే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని రక్షించాడు. మీ లైఫ్లో ఏదైనా మేలు జరగలేదనుకోండి, మీ లైఫ్లో ఎవరికైనా మేలు జరగకపోతే ఒకటి మాత్రం గుర్తించండి, నాకు ఏ మేలు జరగకపోయినా
ఒక మేలు జరిగింది. అదేంటంటే నా ప్రభు నన్ను రక్షించాడు. హల్లెలూయా. దానికోసం నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏం జరిగింది? మేలు. భర్త మారలేదు, పిల్లలు మారలేదు, ఊరంతా అప్పు, ఒళ్ళంతా అప్పు, ఇల్లంతా అప్పు. ప్రతి ఓళ్ళనిటికి ఈ చీర కట్టుకొస్తున్నావు, ఇంకొక చీర లేదు నీకు అంటుంటారు. అయినా పర్వాలేదు, 3 పూటలు కూడా లేదు మీకు భోజనం, 2 పూటలు అయితే అంటున్నారు. పచ్చడన్నం ఉంది అంటున్నారు. ఏం చేశాడు మేలు మీకు? ఆయన పెద్ద భక్తురాలుగా దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఆరాధిస్తున్నావు, ఆర్భటిస్తున్నావు. ఏం మేలు చేశాడని ఆరాధిస్తున్నావు. నాకు భూలోకపు భూ సంబంధమైన మేలు ఏం జరగపోయినా ఒక అద్భుతమైన మేలు జరిగింది. తన స్వరక్తం ఇచ్చి ప్రభు నన్ను సంపాదించుకున్నాడు. ఆయన రక్తము చేత నేను కొనబడిన వాడిని, నేను దేవుని సొత్తు, నేను రక్షించబడ్డాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించడానికి కోసం మనం ఏమైనా ఖర్చు పెట్టామా? నువ్వు మారు మనసు కోసం ఎవరైనా ఖర్చు పెట్టారా? బాప్తిజాలు ఇచ్చేటప్పుడు మీ దగ్గర ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారా? లేకపోతే ఏమైనా ఇస్తున్నారా? రక్షణ పొందడానికి వెండి బంగారాల ద్వారా మనం విమోచించబడలేదు, కానీ అమూల్యమైన యేసు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృప ద్వారానే దేవుడు మనల్ని రక్షించాడు. ఆమేన్. ఆ ఊర్లో ఒక జాతర జరుగుతుందంట, వింటున్నారా? ఆ ఊర్లో ఒక జాతర, ఆ జాతరలో ఒక పాత్ర, ఆ జాతరలో ఒకడికొక పాత్ర. ఏంటి ఆ పాత్ర అంటే పులి వేషం. ఏ వేషం అండి? ఒక నిక్కర వేసుకొని, ఒళ్ళంతా పసుపు రాసేసుకొని, ఒళ్ళంతా గీతలు రాసేసుకొని, పులి వేషం, ఒక తోక ఒకటి పెట్టుకొని, ఆయన జాతరలో ఒక డ్యాన్స్ ఆయనకి. ఏ వేషం అయింది? పులి వేషం వేసుకొని ఇంట్లో రెడీ అయ్యి వెళ్తున్నాడు జాతర. అక్కడెక్కడో గోరంట్లంత దూరం అనుకోండి. పాప ఇంటి దగ్గర రెడీ అయ్యి అక్కడ రెడీ అవ్వడానికి అవకాశం లేదు కనుక మొత్తం పసుపు అంతా పూసేసుకుంటే వాళ్ళ భార్య మొత్తం మీద పులిలాగా గీతలంతా పెట్టేసి ఒక తోక ఒకటి పెట్టేశారు. ఏంటంటే జుట్టు అంతా అట్లా ఉండిపోయింది. ముఖం మీద కూడా ఏంటంటే పులి రూపాన్ని తీసుకొచ్చేసారు. అచ్చం పులిలాగా మారిపోయి ఏంటండి పులిరాజా బయలుదేరి వెళుతూ ఉన్నాడండి. ఈ పులిని చూసి ఆ ఊర్లో ఉన్న కుక్కలని మొరగడం స్టార్ట్ చేసింది. అర్థమైందండి? ఈ పులిని చూసి ఆ ఊర్లో ఉన్న కుక్కలని మొరిగితే పర్వాలేదండి, అన్నీ వెంటబడ్డదండి. వెంటబడితే ఆ కుక్కల దెబ్బను తట్టుకోలేక, అరుపులు తట్టుకోలేక ఎటుపోవాలో అర్థం కాక జాతరలో ఈయనకు ఒక పాత్ర. ఈ పాత్ర అటు వెళ్ళకుండా పాపం అటు ఇటు చూస్తే ఆ మూల మీద ఒక చర్చ ఒకటి కనిపించింది. పరిగెత్తుకుంటూ ఈ పులి, అసలు ఏనాడు ప్రార్థనకు వెళ్ళిన పులి కాదు ఇది జాతరలోని పాత్ర. వెళ్ళి భయపడిపోయి ఆ చర్చిలో పాపం వెళ్ళి ఒక మూల మీద, ఈ కుక్కలకు భయపడిపోయి ఆ మూల మీద కూర్చుంటే దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడంటండి. ఆ వాక్యం విని ఒక 2 గంటలు అక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే బయటకు వస్తే కుక్కలు ఎండబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. రక్షించబడలేదా? కుక్కలు వస్తాయి. చర్చికి రావట్లేదా? కుక్కలు వస్తాయి. మొత్తం మీద తరుముకుంటూ వస్తే వచ్చి ఆ మూల మీద కూర్చొని 2 గంటలు పాటలు విన్నాడు, ఆరాధన చేశాడు, వాక్యం విన్నాడు. బయటికి వెళ్ళేటప్పుడు రక్షణ పొంది తిరిగి వెళ్ళాడు. చెప్పండి కూడా అందరూ గట్టి 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 హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ సహోదరుడు దేవుని సేవ చేస్తున్నాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. బ్రదర్, మీరు ఎలా రక్షించబడ్డారు? మీరు ఎలా రక్షించబడ్డారు? అన్నా, ఒక 4-5 కుక్కలు నా వెంటబడింది. జాతర కోసం వెళుతున్నాను, నేను తిరునాళ్ళ కోసం వెళుతున్నాను. జాతర అంటే మీకు తెలుస్తుందో లేదో కానీ తిరునాళ్ళు జరుగుతుంటే ఆ తిరునాళ్ళకి ఆ జాతర కోసం వెళుతుంటే ఆ పులివేషం నాకు ఇచ్చారు. ఆ పులివేషం వేసుకుని నేను ఎగరాలి మాట్లాడుకున్నాను, వెళ్ళాను. కానీ కుక్కలు నన్ను దేవుని మందులోకి తీసుకొచ్చాయి. దేవుని వాక్యం నన్ను దర్శించింది. నన్ను రక్షించిన అనుభవం ఒక వింతైన అనుభవం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ ఉన్నారు కదండి, ఆయన ప్రభు నమ్ముకుంటే సింగ్ కుటుంబం, ఆ కుటుంబస్తులు ఆయన బాగా వ్యతిరేకించారు. ఆయన ఎలాగైనా మరలా క్రైస్తవ్యంలోనికి వెళ్ళిన అతను వెనక్కి తీసుకురాలని బహుగా ట్రై చేశారు. అన్ని ప్రయత్నాలు అయిపోయి ఎంత దిగజారుడు జీవితం చూడండి. కొన్నిసార్లు అంటే మనుషులు ఎంత దిగజారిపోతున్నారు మీరు చూడండి. చివరికి వాళ్ళు ఏమనుకున్నారు, ఈ నెట్లన కానీ మరలా మన దారిలోకి తెచ్చుకోవాలని
వాళ్ళ 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 ఇంట్లో ఏంటంటే వాళ్ళ కుటుంబంలో సాధు సుందర్ సింగ్ గారికి మరదల వరుస అవుతుందంట. ఏ వరుస? మరదల వరుస అవుతుందంట. ఒక 18 years 19 years ఉంటుంది. చాలా అందంగా ఉంటుందంట. ఆ అందమైన అమ్మాయిని రెచ్చగొట్టి సాధు సుందర్ సింగ్ని ఎట్లన్నా ప్రేమలో దించు. దేంట్లో దించాలి? ఏందో దించాలంటండి? ప్రేమలో దించేయమ్మా అని చెప్పంటే పాప ఈ అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్ మాటిని ఎటు బావ వరసే కదా, బావ దగ్గర ఏముందిలే అని చెప్పి బావా బావా అని సాధు సుందర్ చుట్టూ తిరుగుతూ ఉంటే అప్పుడు ఏంటమ్మా ఏం కావాలంటే బావా నా మనస్సును ఏంటంట నా మనస్సును నీకిస్తున్నానంటే అప్పుడు సాధు సింగర్ అన్నమ్మా నీ మనసు నాకు ఇస్తున్నావు బాగానే ఉంది కానీ ఆల్రెడీ నా మనసు నేను వేరొకరికి ఇచ్చేసానంటే బావా నేను కాకుండా ఇంకెవరున్నారు బావా అంటే వేరొకరు ఉన్నారులేమో అన్నాడంట. చెప్పు బావా ఎవరికి ఇచ్చావు చెప్పంటే నీ మనసుని నాకు ఇచ్చావేమో, నా మనసు నా యేసయ్యకి ఇచ్చేస్తా. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. నీవెన్ని మేలకులు తిరిగినామా, నువ్వు ఎంత వయ్యారంగా మాట్లాడినా నువ్వు నన్ను ఏం చేయలేవు తల్లి, ఎందుకంటే ఈ గుండె గుడిలో యేసయ్య నివసిస్తున్నాడు, ఆయన ఆత్మను రక్షించాడు. ఇదే నా భాగ్యం. స్తోత్రం చెప్పండి అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు తన జనముగా ప్రభు మార్చుకున్నాడు. మనం ఆయన సొత్తు, ఆయన స్వకీయ సాంపద్యం, ఆయన సొత్తు మనం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మీరు మీ సొత్తు కాదు, విలువైన యేసు రక్తం ద్వారా కొనబడినవారు. ఆమేన్ హల్లెలూయా. ఆయన సొత్తు, ఆయన ప్రజలు. మన అవసరాలు ప్రభు చూసుకుంటాడు, మన అక్కర్లు ప్రభు చూసుకుంటాడు, వాగ్దానాలన్నీ ప్రభు తన ప్రజల పట్ల నెరవేరుస్తాడు. అన్నీ సిద్ధపరిచాడు ప్రభు మన కోసం. కనాను మనం అనుకుంటాం నా కష్టం, మన కష్టంతో వచ్చే ప్రతిఫలం ఇంత ఉంటుందేమో. మన కష్టపడకుండానే దేవుడు మనకి ఇచ్చిన ఆదాయం ఇంతండి. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళు కట్టని ఇల్లు, వాళ్ళు నాటని తోట, వాళ్ళు సంపాదించిన, వాళ్ళు యుద్ధాలు చేసి సంపాదించిన దేశం కాదు అది. అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది కొండలు లోయలు కలిగిన దేశం, అది ఆకాశపు వర్షమును త్రాగుతుంది. ఆ దేశంలో ఉన్నవాళ్ళు వర్షం కోసం కన్నులెత్తి చూడాలి. ఐగుప్తు దేశంలో అయితే కాలువ పారుతూ ఉంటుంది, నది పారుతూ ఉంటుంది, కాళ్ళతో వాళ్ళు కాలువ చేస్తారు. ఇట్లా నీళ్లు వాళ్ళ పొలానికి ఆ కాలువ దగ్గర నుండి కాళ్ళతో ఇట్లా అనుకుంటే ఆ వాటరు వాళ్ళ పొలంలోకి వస్తుంది. వాళ్ళ కాళ్ళతో వాళ్ళ ప్రయాసంతో నీళ్లు తెప్పించుకోవాలి. కానీ కనాను దేశంలో అలా కాదు. ఐగుప్తులో ఉన్నప్పుడు కాలువ నీళ్ళు కాళ్ళతో అలా కాలువ చేసుకుంటూ వస్తే నీళ్లు వాళ్ళ పొలానికి వచ్చేది. ఇప్పుడు కనానుకు వచ్చారు, అది కొండలు లోయలు కలిగిన దేశం. అక్కడ కన్నులెత్తి చూస్తే ఆకాశపు వర్షం అని దేవుడు కుమ్మరిస్తాడు. స్తోత్రం చెప్పినది గట్టిగా. తన జనముల కోసం నువ్వు కన్నులెత్తి చూస్తే చాలు, దేవుడు దీవెన కురిపిస్తాడు. ఆమెను చెప్పినది గట్టిగా. అంటే కష్టం వద్దంటారు, కష్టానికి ప్రతిఫలం ఉంటుంది, అది కొంతవరకేమో. నువ్వు కష్టపడకుండానే దేవుడికి దయచేస్తాడు. హల్లెలూయా ఆమేన్. మాట ఇచ్చాడండి ఆయన. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మాట ఇచ్చాడు. కొంచెం ఫీల్ అయ్యి చెప్పండి, మాట ఇచ్చాడు. ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. ఒక చిన్న పాప నాన్న బయటకు వెళ్తున్నాడండి. ఆ రోజు వెళుతుంటే డాడీ నేను కూడా వస్తానంటే, అప్పుడు లేదు నాన్న ఉండు, నీకు సాయంత్రం వచ్చేటప్పుడు నేను ఏం తీసుకొస్తాను చెప్పాలి, ఏం తీసుకొస్తాను, నీకు చాక్లెట్స్ తీసుకొస్తాను అన్నాడు. పాప ఉదయం నుండి సాయంత్రం వచ్చేంత వరకు గుమ్మం వైపు చూస్తుంది. నాన్న వస్తాడు చాక్లెట్ తెస్తాడు, నాన్న వస్తాడు. ఈ నాన్నలకున్న బుద్ధి ఏంటంటే బయటికి వెళ్ళిపోతే మర్చిపోతారు వాళ్ళు. ఆయన వెళ్ళిపోయి పని మీద ఉండిపోయి తిరిగి వచ్చేసరికి రాత్రి 9:30 అయ్యిందండి. ఈ పాప 10 o'clock దాకా చాక్లెట్స్ కోసం చూస్తుంది. అంతలోపల నాన్న వచ్చి డోర్ కొట్టాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి నాన్నని చూడలేదు. నాన్న చేతిలో చాక్లెట్ చూస్తే చాక్లెట్ లేదు. నాన్న ఏది చాక్లెట్ ఏదని అడిగితే, అయ్యో బంగారం తెచ్చావా లేదా, మర్చిపోయిన బంగారం అంటే ఆ పాప అనింది, నేను నిన్ను అడిగానా, ఇస్తానని చెప్పింది ఎవరు,
తెస్తానని చెప్పింది ఎవరు? తేకుండా వచ్చింది ఎవరు? నీవే. ఇప్పుడు మళ్ళీ బంగారం అని ఏంటి డ్రామాలా? ఉదయాన్నే 9 నుండి రాత్రి 9 వరకు 12 అవర్స్ వెయిట్ చేశాను. నాన్న నీవేగా చెప్పావా నిందంట. ఇక ఆ నాన్న మాటని తీసుకోలేకపోయాడండి. ఉన్నాను ఇప్పుడే వస్తానని పాప వెంటనే బైక్ స్టార్ట్ చేసుకొని ఇక వెళ్తే అన్ని కొట్లు మూసేశారు. అయ్యయ్యో అన్ని కొట్లు మూసేస్తే పాపం ఆయన చాక్లెట్కి 50 రూపాయలేమో. చాక్లెట్ ఎంత? ఒక డైరీ మిల్క్ ఎంత మా? 45 రూపీసా? 5 రూపీస్ ఉన్నాయి. కొంచెం పెద్దది అనుకుందాం. మరి ఒక పెద్ద చాక్లెట్ అంటే ఒక 50 రూపీస్ ఉంటుందా? 100 వదిలే. కానీ మరి అంత పెద్ద తండ్రిని ఏం కాదు కానీ 100 రూపీస్ ఇచ్చేంత అయ్యలేదు. కానీ ఒక 50 రూపీస్ అనుకుందాం. 40 రూపీస్ ఓకే. 40 రూపీస్ చాక్లెట్ కోసం ఆయన అటు తిరిగి ఇటు తిరిగి అన్ని కొట్లు మూసేశారండి. ఇంచుమించు 100 రూపాయలు పెట్రోల్ అయింది. 40 రూపాయల చాక్లెట్ కోసం 100 రూపాయలు అయిందండి. చివరికి ఒక మెడికల్ షాప్. ఏం షాప్ అండి? మెడికల్ షాప్. ఆయన కూడా మూసేస్తూ ఉంటే సార్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పాపం ఏ ఆపద వచ్చిందో, ఎవరికి గుండెపోటు వచ్చిందో, లేకపోతే ఎవరికి ఏదో వచ్చిందని పాప ఆయన మరలా వెంటనే షాప్ ఓపెన్ చేసి సార్ ఏం మెడిసిన్ కావాలి ఏం చెప్పండి అంటే ఒక డైరీ మిల్క్ కావాలండి. ఏ మనిషివయ్యా? ఈ మెడికల్ షాప్లో వచ్చేసి డైరీ మిల్క్ అంటే సార్ ఒకవేళ ఉంటే చూడండి అని అంటే మొత్తం మీద మేబీ ఉన్నట్టుంది అక్కడ. అంటే చిల్లర ఇవ్వలేక కొన్నిసార్లు చాక్లెట్ పెట్టుకుంటారు కదండి, అట్లా చాక్లెట్ ఏదో ఉన్నట్టుంటే మొత్తం మీద 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు చేసి 40 రూపాయలు పెట్టి చాక్లెట్ కొనుక్కొస్తే అప్పుడు ఇంటికి రాగానే పాప ఆ చాక్లెట్ ఇచ్చాడు. ఎందుకు వాళ్ళు నాన్న అంత కష్టపడ్డాడంటే ఆ పాపకు మాట చెప్పావు కదా నాన్న, నీవే కదా చెప్పావు. ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ప్రార్థన? యేసయ్యా చెప్పావు కదయ్యా, ప్రైజ్ లార్డ్, హోల్ నైట్లో చెప్పావు కదయ్యా, హోల్ నైట్లో చెప్పావా లేదా? నేను ఈ పట్టణాన్ని భాగ్యంతో నింపుతానని, అలసిన వారి యొక్క ఆశలు తృప్తిపరచనని చెప్పావు కదయ్యా, కృషించిన వారిని నింపుతానని చెప్పావు కదా అని మీరు ప్రార్థన చేసి చూడండి. భాగ్యముతో ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు. చెప్పండి కూడా, రక్షణ భాగ్యముతో నింపబోతున్నాడు. సంఘమంతా రక్షించబడిన వాళ్ళతో నింపబడబోతుంది. కుటుంబాల్లో అంతా రక్షించబడిన వాళ్ళతో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. కుటుంబస్తులందరూ రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు అనుభవించబోతున్నారు. ఆమేన్. ఒక చిన్న మాట మీకు గుర్తు చేసి వర్తమానాన్ని ముగిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 1 రక్షణ భాగ్యం, 2వ మాట చెప్తాను. 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, కొంచెం వినండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుట కొరకు దేవుడు ఏర్పరచుకొనలేదా? భూలోకులు మేబీ మనకు పేదరికం ఉండొచ్చేమో, కానీ విశ్వాసమందు మనల్ని భాగ్యవంతులుగా దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, అకౌంట్లో డబ్బు లేకపోవచ్చు, డబ్బాలో బియ్యం లేకపోవచ్చు, సీసాలో నూనె లేకపోవచ్చు, ప్రైజ్ లార్డ్. కానీ విశ్వాసమందు మాత్రం మన భాగ్యవంతులుగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నట్టు. హల్లెలూయా. విశ్వాసమందు మన భాగ్యవంతులు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు విశ్వాసమందు మిమ్మల్ని భాగ్యవంతులుగా ఏర్పరచుకున్నాడు. విశ్వాసంతో ప్రభు మిమ్మల్ని నింపుతున్నాడు. పట్టణాన్ని విశ్వాసం అనే భాగ్యముతో ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ విశ్వాసం తక్కువగా ఉంటే దేవుని వేడుకోండి, ప్రభు సహాయం చేస్తాడు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని ప్రభుని అడగండి. విశ్వాసం కేవలం మేలు పొందడానికి, స్వస్థత పొందడానికి కాదు. విశ్వాసం బైబిల్లో రాయబడిందండి. విశ్వాసం అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6:16. ఓకే. ఇవన్నీ గాక విశ్వాసమనే డాలుని పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు మనకు విశ్వాసం ఎందుకు కావాలి? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, విశ్వాసం ఎందుకు కావాలి? అడగండి, విశ్వాసం ఎందుకు కావాలి? విశ్వాసం అనే డాలు పట్టుకుంటే, చెప్పండి, విశ్వాసం అనే డాలును పట్టుకుంటే దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నిటినీ ఆర్పడానికి మీరు శక్తిమంతులుగా మారబోతున్నారు. హల్లెలూయా. ఎందుకు మనం బలంగా ఉండాలి? ఎందుకు మనం హెల్దీగా ఉండాలి? ఎందుకు మనం బలంగా ఉండాలంటే వాళ్ళని వీళ్ళని కొట్టడానికి కాదు.
వాళ్ళని తిట్టడానికి కాదు, మనం శక్తిమంతులుగా ఉండాలి. దేని కొరకంటే ఏంటండి, భుజబలం చూపించుకోవడానికి. అరవిందండి పొట్ట మీద 6 గీతలు ఉన్నాయి. ఏం బాబు, పొట్ట మీద 6 గీతలు ఉన్నాయి. ఆ బైసప్పులు చూసారా, నా ట్రైసప్పులు చూసారా? ప్రైజ్ లార్డ్. దీనికోసమా మీరు బైసప్పులు ట్రైసప్పులు చూపిస్తారేమో. ఆడోళ్ళు నా వాయిస్ చూసావా, ఒక్కసారి గట్టిగా అరిచాననుకో చెవులు రంధ్రాలు పడిపోతాయి. స్ట్రెంగ్త్, ఎనర్జీ, శక్తిమంతులుగా మనం ఉండాలి. ఎప్పుడు శక్తిమంతులుగా మారుతామంటే విశ్వాసం అనే డాలు. ఎవరికి ఎంత విశ్వాసం ఉంటుందో అంత బలవంతులు వాళ్ళంతే. హల్లెలూయా. అల్ప విశ్వాసులుగా ఉన్నారా? అల్ప విశ్వాసులుగా ఉన్నారా? అవిశ్వాసులుగా బ్రతుకుతున్నారా? విశ్వాసం అనే డాలును పట్టుకోండి, ఇది మన భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. పేతురుతో యేసయ్య అన్నాడు, పేతురు, సీమోను సీమోను, సాతానుడు నిన్ను పట్టుకొని గోధుమలు జల్లించినట్లు నిన్ను జల్లించాలని ఆయన కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను ప్రార్థన చేశాను. ఆమేన్. సాతానుగాడు మన నమ్మిక మీద కొడతాడు, మన విశ్వాసాన్ని పాడు చేస్తాడు. అందుకొరకే విశ్వాసం అనే భాగ్యాన్ని సంపాదించుకోవాలి. విశ్వాసమందు బలవంతులుగా మారాలి. విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి. విశ్వాసం తగ్గిపోకూడదు. ఇది తగ్గిపోయే విశ్వాసం కాదు. దినదినం 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 ఆయన మీద నమ్మకం పెరగాలి, విశ్వాసం పెరగాలి. ఆమేన్. హల్లెలూయా. దుష్టుడు అగ్ని బాణాలు వేస్తుంటాడు. దుష్టుడు అంటే ఎవరండి? సాతానుడు. కొన్ని గ్రీక్ పదంలో ఆ దుష్టుడు అనే ఆ వర్డ్ ఉన్న చోట ఇలాంటి మీనింగ్ కూడా ఉంటుంది. అంటే కావాలనే కీడు చేస్తాడంట వాడు. ఎలా కీడు చేస్తాడు? మనం అనుకోకుండా అయ్యా కాళ్ళు తగిలింది బ్రదర్, సారీ బ్రదర్ అంటారు కదండి. కావాలని కాళ్ళు తగులుతాడు. ఆ మధ్య కొంతమందికి HIV పాజిటివ్ విపరీతంగా ఉన్న రోజులు అవి. అప్పట్లో కొంతమంది వచ్చి బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళంట. మీకు అర్థమైందండి? HIV వాళ్ళకి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంట, నేను బ్లడ్ ఇద్దామని వచ్చి బ్లడ్ ఇచ్చేవాళ్ళంట. వాళ్ళు కానీ సరిగ్గా గమనించకుండా ఒకవేళ ఆ బ్లడ్ తీసుకున్నారు అనుకో, అది ఎవరికి ఎక్కిస్తారో వాళ్ళకి వస్తుంది. వీడి బాధ ఏంటంటే నాకు వచ్చిన జబ్బు వాడికి ఎందుకు రాకూడదు. దీన్ని ఏమంటారండి? పైశాచికత్వం. పైశాచిక. నాకు వచ్చిన జబ్బు వాడికి రావాలి. కరోనా వచ్చినప్పుడు కొంతమంది ఎక్కడ పడితే అక్కడ ఉమ్మూసేసేవాళ్ళు. మరలా వచ్చిందంట మహాతల్లి, మరలా వచ్చింది. మన ఆంధ్రాలో మరలా వచ్చిందంట. ఆయన ఏం భయపడద్దు, ఈసారి మనం రెడీగానే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు మనకు తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మీరు బలవంతులు అయ్యారు, ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే కొంతమంది మాస్క్లు వేసుకోకుండా కావాలని. ఆ తెలంగాణలోనే ఎక్కడో నేను ఆ మధ్య ఒక న్యూస్ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పాపం అత్తకి కరోనా వచ్చింది, కోడలు తప్పించుకునేది. కోడలు కదండి, తప్పించుకుంటుంది. అత్త కరోనా వచ్చింది, పాపం అన్నీ వండి ఆమెకు అందిస్తూ ఉంటుంది. అత్త ఒక రూమ్లో ఉండాలి, భర్త ఇక్కడ మిలిటరీలో ఎక్కడ ఉన్నట్టున్నాడు. అత్తకి ఫుడ్ అంతా అందిస్తూ ఉంటుంది. ఈ అత్త చూస్తుంది, నేనేమో కరోనాతో బాధపడుతున్నాను, ఈ పనికి మాలిదేమో బయట సోకు చేసుకుని తిరుగుతుందని ఒకరోజు బోరు అని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఏమైంది అత్తమ్మ అంటే, హగ్మి, ఒక హగ్ ఇస్తావు అంటుంటే, అత్తమ్మ అంటే కోడలా అంటుంటే, పోతుందేమో ముసలిది పోతే మళ్ళీ భర్త వచ్చి నన్ను ఆడ ఇబ్బంది పెడుతుండే. అత్తమ్మ కరోనా కాదమ్మా కనికరం చూపమ్మా అంటుందంట. కరోనా కాదమ్మా కనికరం చూపమ్మా, నీ తల్లి లాంటిదని అంటే, పాపం ఆమె ఏం చేసింది, వచ్చి ఒక హగ్గే కాదా అని పాపం వచ్చి హగ్గిచ్చిందంటండి. గట్టిగా వాటేసేసుకొని వదిలేసి ఆ తర్వాత అంటదంట, టెస్ట్ చేయించుకోపో, నాకు వచ్చిన కరోనా నీకెందుకు రాకూడదు. ఇదంతా ఏమంటారంటే పైశాచికత్వం. కావాలనే, దుష్టుడు కావాలనే. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగింది అని మనం అనుకోవడం లేదు. కొందరు పని కట్టుకొని మనల్ని అల్లరి చేయాలి, పని కట్టుకొని మనల్ని అవమానపరచాలి, పని కట్టుకొని మనకి ఏదో కీడు తలపెట్టాలని చేస్తున్నారు. చెయ్యనివ్వండి. వాళ్ళు కీడు చేసే శక్తి ఉందేమో, మన చేతిలో విశ్వాసం అనే డాల్ ఉందండి. ఈ విశ్వాసంతో శత్రు వేసే ప్రతి అగ్ని బాణములను, దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణములను ఆర్పివేసే శక్తిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.
మత్తయి సువార్త 13:19 ఏముందమ్మా? మత్తయి 13:19 త్వరగా. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము, రాజ్యమును గురించిన, దేవుని రాజ్యాన్ని గురించిన వాక్యం, పరలోక రాజ్యాన్ని గురించిన వాక్యం, నిత్యత్వాన్ని గురించిన వాక్యాన్ని వినియు గ్రహించకుండా ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయం నుండి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతారంట. హలో, నేను ఎందుకు మీకు అన్నిసార్లు హల్లెలూయా చెప్పించి చేతులు ఊపండి అని చెప్పి పక్కన వాళ్ళని మాట్లాడమని అంటే వాళ్ళు నిద్రపోతే వాళ్ళు లేపినట్టు ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నంటే విత్తబడుతున్న దేవుని వాక్యం, దేవుని రాజ్యాన్ని గురించిన సువార్త, పరలోక రాజ్యాన్ని గురించిన వార్త, నిత్యత్వాన్ని గురించిన వార్త, సువార్త మీ హృదయంలో విత్తబడినప్పుడు మీరు గ్రహించకుండా, మీకు అర్థం కాకుండా తర్జన భర్జన పడుతున్నారు అనుకోండి, దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్తాడు. సాతాను వచ్చేసి దేవుని వాక్యాన్ని ఎత్తుకొని వెళ్తాడు. దుష్టుడు ఎత్తుకొని వెళ్తాడు. దుష్టుడి పని అదేనండి. వాక్యం మనలో పని చేయనివ్వడండి. వాక్యం చెప్తున్నప్పుడు ఏదో ఆలోచన, ఏదో అనాలోచన, ఎవరినో నిద్ర లేపుతాడు, ఎవరినో అటు పక్కకి తీసుకెళ్తుంటాడు. మనమే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం, డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం మన హృదయంలో విత్తబడిన వాక్యం అది ఫలించకుండా చేస్తుంటాడు. దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని పోగొడతాడు, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని పోగొడతాడు, దైవ సేవకుల మీద ఉన్న నమ్మకాన్ని పోగొడతాడు, కుటుంబం మీద ఉన్న నమ్మకాన్ని పోగొడతాడు, విశ్వాసాన్ని పోగొడతాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాడు కుయుక్తిగా వస్తాడు. అవ్వమ్మ దగ్గరికి వచ్చేసి ఈ తోట ఫలములో దేనిని మీరు తినకూడదని దేవుడు మీకు చెప్పాడా అని అడిగాడు. అవ్వమ్మ ఏమనిందంటే తినకూడదు, ముట్టకూడదని కూడా ఆయన చెప్పాడంటే, ఎవరమ్మ చెప్పింది నీకు? మాయ్, ఎవరు చెప్పారు నీకు? పిచ్చిదానా, అసలు చూసావా పండు వైపు నువ్వు సరిగా ఒకసారైనా చూసావా? చావనే చావరు. ప్రైజ్ ది లార్డ్. చావనే చావరు మీరు నేను సరికి ఆ బోధ విన్న తర్వాత అప్పుడు అమ్మ చదవండి ఆ మాట. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున తిన్న రోజు మీ కన్నులు తెరవబడుతుంది, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు, మంచి చెడు మీకు అర్థం అవుతుంది, దేవతల వలె ఉందురని, దేవతలాగా ఉండిపోతారని దేవునికి తెలియనని స్త్రీతో దేవుడు కూడా తెలుసు, నీకు చెప్పకుండా ఆయన సీక్రెట్ గా పెట్టాడని చెప్పినప్పుడు స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు. మీకు అర్థమైందండి? అంతకుముందు ఆమె ఆ చెట్టును చూసిందా లేదా? వృక్ష ఫలాలు చూసింది ఇంతకుముందు, చాలాసార్లు అటు వెళ్ళారు, చూశారు. దేవుడు వద్దన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళా. ఎప్పుడైతే ఈ సైతాన్ గడి బోధంతా విన్న తర్వాత చూసిందంట చెట్టు వైపు. అప్పుడు అది ఎట్లా కనిపించిందండి? ఆహారానికి మంచిదనియు, కన్నులకు అందమైనది, అమ్మో అందంగా ఉందనియు, రమ్యమైనది అంత ఊహించుకుంటూ వెళ్ళిపోయింది. చూడండి దేవుని వాక్యం. దేవుడు ఏం చెప్పాడు? తిన్ననాడు మీరు చనిపోతారు, తిన్ననాడు చనిపోతారంటే చనిపోతాం అంతేక, తినకూడదంటే తినకూడదు అంతే. మారు మనసు పొందమంటే పొందాలంతే, బాప్తిస్మం పొందాలంటే పొందాలంతే. అది దేవుని మాట. ఆయన మీద పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని ధ్వంసం చేయడానికి, ఆ నమ్మకాన్ని పాడు చేయడానికి సాతానుగాడు వచ్చేసి విపరీతమైన మాటల్ని ఆమె హృదయంలో నింపడం వలన విన్న తర్వాత ఆ చెట్టు వైపు చూస్తే అప్పటి వరకు అసహ్యంగా మరణంగా కనిపించిన ఆ చెట్టు ఇప్పుడు రమ్యంగా కనిపిస్తుంది, ఆహారానికి మంచిదని అనిపించింది, వివేకాన్ని ఇస్తుందని అనిపించిందండి. అవి తీసుకుని ఆమె తిని పాపం తెచ్చుకునింది. కనుక ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాటిని నింపుకోవాలి. శత్రువు అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. మనం చచ్చేంత వరకు కూడా, చచ్చే వయసులో ఉన్నాడు కదా ముచ్చుమొహోడు, ముసలోడని అనుకోవద్దు. ముసలోడు ఆయా సందర్భంలో మహానుభావులుగా మారుతుంటారు. అర్థమైందండి? మనిషి బతికినంత కాలం, దేహం ఉన్నంత కాలం, మనిషి చచ్చిన తర్వాత తీసుకెళ్ళి పాతి పెడితే శవాన్ని కూడా దేహం మీద ఏంటంటే వెంట్రుకలు మొలుస్తూ ఉంటుందంట, పెరుగుతూ ఉంటుందంట. ఒక మనిషి చనిపోయిన తర్వాత క్లీన్ షేవ్ చేసి అతన్ని పాతి పెడితే ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత వెళ్ళి చూస్తే మరలా గడ్డం పెరిగి ఉంటుందంట. బాడీలో తడి ఉన్నంత వరకు, బాడీలో ఏంటండి ఆ తేమ తడి ఉన్నంత వరకు వెంట్రుకలు మొలుస్తూ ఉంటుందంట. మనిషి బతికినంత కాలం రకరకాలమైన కోరికలు, ఆలోచనలు పుడుతూనే ఉంటుంది మనిషిలో. ప్రేమైన వాళ్ళారా, దుష్టుడు
ఆయా సందర్భాలు అగ్ని బాణాలు అంటే దాని అర్థం ఏంటంటే, మీరు చూడండి, బాణం వేసినప్పుడు బాణం ఎలా వెళ్తుంది చెప్పాలి. ఒక బాణాన్ని విసిరారనుకో, ఎట్లా వెళ్తుంది ఆ బాణం? చిన్నగా పోతుందా? చెప్పాలి, చాలా వేగంగా పోతుంది. మన జీవితంలో మనకు వేగంగా కలిగే ఒక ఎమోషన్ ఏం చెప్పండి చూద్దాం. వేగంగా వచ్చే ఒక ఎమోషన్ చెప్పండి చూద్దాం. చెప్పాలి. సంతోషమైన ఒకేసారి రాదు సంతోషం, మనం ఇట్లా వస్తుందేమో ఏంటండి, దుఃఖం అని కొంచెం టైం పడుతుందేమో. కానీ కోపం ముక్కు మీదే ఉంటుంది, బాణంలాగా పైకి తన్నుతో తల మీదకి. అట్ట పైకి వెళ్ళింది అనుకోండి, వెంటనే కొంతమందికి పెరాలసిస్ వచ్చే ప్రమాదాలు ఉంటుంది. అంతెంత కోపం ఎందుకు వచ్చిందండి మీకు అంటే, మాంసం ఉడకలేదంట. కొంతమంది కోపపడ్డానికి సిల్లీ రీజన్స్ అండి, సిల్లీ సాధారణమైన కారణాలు. ఒక్కసారికి బీపీ పెరుగుతుంది కొంతమందికి. ఇదన్నీ సాతాను యొక్క అగ్ని బాణాలు. మనల్ని కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెచ్చగొడుతుంటారు మనల్ని. నువ్వెంత రెచ్చగొట్టినా నేను ఇలాగే ఉంటాను, ఎందుకంటే విశ్వాసం అనే డాలు నా దగ్గర ఉంది. విశ్వాసం అనే డాలు నా దగ్గర ఉంది. శత్రు అగ్ని బాణాల్ని ఆర్పడానికి నేను శక్తిమంతుడిగా మారుతాను. ఆమె చెప్పండి గట్టిగా. కనుక ఈ ప్రశస్త రాత్రి దేవుడు విశ్వాసం అనే భాగ్యంతో నింపునుగాక. శత్రు కుయుక్తిగా ప్రవర్తించిన అతడు కావాలనే మనల్ని ఎక్కడో ఇరికించాలని ట్రై చేస్తుంటాడు. ఆడ ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు, ట్రై చేస్తూనే ఉంటాడు. మనం తప్పించుకుంటూ ఉండాలి, అంతేగా. ఆమె చెప్పండి గట్టిగా. ఇటు బాణం వేసినప్పుడు ఇటు వెళ్ళాలి, ఇటు వేసినప్పుడు ఇటు వెళ్ళాలి. అలా కాకుండా వేస్తావై రా, ఇది మూర్ఖునికి లక్షణాలు. వాడు నేను రెచ్చగొట్టాలనే చేస్తున్నాడు, కానీ నీవు అగ్ని బాణాలు వేస్తూనే ఉంటాను. నా దగ్గర విశ్వాసం అనే డాల్ ఉంది. నేను తప్పించుకుంటూనే ఉంటాను. అగ్ని బాణాలు ఎదిరిస్తూ ఉంటాను, అగ్ని బాణాలు ఆర్పుతాను. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పక్కన ఇంకా కోప్పడి నేనని చెప్పండి. కోపండి తగ్గించుకుంటాను. కోపం వస్తుంది కానీ కొంచెం కూల్గా ఉంటాను. మరీ పెరాలిసిస్ వచ్చేంతవరకు తీసుకెళ్ళను. వస్తుంది కోపం, కానీ మరీ పెరాలిసిస్ దాకా తెచ్చుకోను. అప్పుడు కోపడి అగ్ని బాణాలు ఆర్పుతాను. ప్రైజ్ ది లార్డ్. దుష్టుని ఎదిరిస్తాను, అపవాదిని జయిస్తాను. విశ్వాసం అనే డాలును పట్టుకొని ఉన్నాను. నేను శక్తిమంతుడిని. దేవుడు నన్ను బలవంతుడిగా మార్చాడు. పట్టణాన్ని దేవుడు భాగ్యముతో నింపుతాడు. ఒకటి రక్షణ భాగ్యం, రెండవదిగా విశ్వాసం అనే భాగ్యం. ఇంకా చాలా భాగ్యాలు ఉన్నాయి. ఆ భాగ్యాలన్నీ మరలా మనం రప్పిద్దాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్. ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మా జీవాన్ని మీ కృపలో దాచి కాపాడి సజీవుల లెక్కలోంచి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకి క్షేమముగా మమ్మల్ని తీసుకుని వచ్చి మీ సన్నిధిలో మీ నామాన్ని పాడి కొనియాడి గొప్ప చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ నామస్మరణ చేసిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మేలు చేత నింపమని వేడుకుంటున్నాం. యేసయ్యా, మీకు స్తోత్రం. అనేక విషయముల కొరకై విజ్ఞాపన చేయటం కూడా మీరు కృపనిచ్చారు, అందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసులని నిలవబెట్టి చేరి వచ్చిన వారందరితో మాతో మీరు మాట్లాడిన వాక్కులన్నిటిని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. అలసిన వారి ఆశను తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడు, నీ ప్రజలు జీవిత సమస్యల వలన అలిసిపోయి ఉంటే మేలు చేత ఈ రాత్రి మీరు తృప్తిపరిచినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. కృషించిన వారిని నింపుతానని సెలవిచ్చిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని మేలు చేత నింపి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. అలసిపోయినటువంటి ఏలియాను మీరు బలపరిచిన దేవుడు ప్రభా, పరలోక ఆహారం ఇచ్చి తృప్తిపరిచిన దేవుడు ప్రభా. నీ బిడ్డలు అలసిపోయి ఉంటే ఈ క్షణమందే ఒక్కొక్కరిని మీరు తృప్తిపరుస్తున్నందుకై స్తుతి చెల్లిస్తున్నాం. పరలోక ఆహారము చేత, జీవాహారము చేత ఒక్కొక్కరిని మీరు తృప్తిపరిచి బలపరిచినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. ఏ విషయాల్లో కృషించిపోయారో ఇప్పుడే వారి జీవితంలో అద్భుతాలు చేయండి నాయన, ఆశ్చర్య కార్యములు జరిగించండి నాయన, మేలు చేత నింపండి యేసయ్యా.
మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. పట్టణములను భాగ్యము చేత నింపుతానని మీరు సెలవిచ్చిన దేవుడు యేసయ్యా. ఈ ప్రాంతాలన్నిటినీ అయ్యా, సంఘాలన్నిటినీ, విశ్వాసులని ప్రభా భాగ్యముతో నింపమని వేడుకుంటున్నాం. ప్రతి సంఘముని మీ భాగ్యముతో నింపమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాన్ని మీ భాగ్యములతో నింపమని వేడుకుంటున్నాం. మీరే సహాయము చేయండి యేసయ్యా. ఇశ్రాయేలులకు ప్రభా మీరు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పదని మీరు సెలవిచ్చిన దేవుడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడని సెలవిచ్చిన దేవా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమునిచ్చినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. లోకములో నుండి వేరు చేయండి, పాపములో నుండి విడిపించండి, చికట గల దొంగ ఊబిలో నుండి విడుదల దయచేయండి యేసయ్యా. రక్షణ భాగ్యము దయచేయండి. మా ప్రాంత ప్రజలకు రక్షణ దయచేయండి, మా రాష్ట్ర ప్రజలకు రక్షణ దయచేయండి, దేశ ప్రజలకు రక్షణ దయచేయండి. ప్రపంచంలో ఉన్న మానవాళందరికీ రక్షణ భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా మీరే దేహ రక్షణ, ఆత్మరక్షణ మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభా ఇశ్రాయేలునకు గొప్ప రక్షణ కలుగజేశారు. సహాయకరమైన కేడముగా మీరు నిలిచినందుకే స్తుతి చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరు శత్రువు చేతిలో బంధించబడకుండా మీరు కేడముగా ఉంటున్నందుకే స్తోత్రం. ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గముగా మీరు ఉంటున్నందుకే స్తోత్రం. ఉన్నత స్థలముల మీద శత్రువులను చెదగదొక్కేటట్లుగా ఒక్కొక్కరిని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. రక్షణతో అలంకరించమని వేడుకుంటున్నాం. యేసయ్యా, సర్వ మానవాళికి రక్షణ భాగ్యాన్నిచ్చి మీ సన్నిధిలో స్థిరపరిచి ప్రభా మీ రాకడ కొరకై ఆయుత్తపరచమని వేడుకుంటున్నాం. మా ప్రాణాత్మ దేహములని మీరు కాపాడమని వేడుకుంటున్నాం. ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గమైన సర్వాధికారి అయిన యేసయ్యా, ప్రతి ఒక్కరికి మీరు కాపుదల, క్షేమం, రక్షణనిచ్చి రక్షణ భాగ్యముతో అలంకరించి మీ సన్నిధిలో స్థిరపరిచి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. ఈ లోక విషయంలో దరిద్రులుగా ఉన్న విశ్వాసమందు మీరు భాగ్యవంతులని సెలవిచ్చారు యేసయ్యా. ప్రతి ఒక్కరిని విశ్వాస వీరులుగా మార్చండి నాయన. దుష్టుని యొక్క అగ్ని బాణములని ఆర్పగలిగిన శక్తి, విశ్వాసం మా అందరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అవిశ్వాసాన్ని తొలగించండి. యేసు అధికారము గల నామంలో అవిశ్వాసం తొలగిపోవనగాక, తొలగిపోవనగాక. విశ్వాస వీరులుగా మార్చండి యేసయ్యా. విశ్వాస యోధులుగా మార్చండి యేసయ్యా. దుష్టుని యొక్క అగ్ని బాణములని ఆర్పగలిగిన విశ్వాసం దైవ సేవకులకి, ఆత్మీయులకి, క్రైస్తవులందరికీ ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి గొప్ప విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని మీరు అనుగ్రహించినందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. విశ్వాసం అనే డాలు చేతబట్టుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగునట్లుగా మీరు సహాయము చేసినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. వాక్యాన్ని నమ్మి విశ్వసించి వాక్యానుసారంగా జీవించున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఏ ఒక్కరు కీడులో పడకుండా, ఏ ఒక్కరు అపవాది చేతిలో చిక్కుకుపోకుండా ఈ క్షణం అందే విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. మీరు సహాయం చేయండి నాయన. అపవాది మాటలకు ఏ ఒక్కరు లోబడకుండా మీరు చెప్పే మాటలకు లోబడి విశ్వసించి ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. మంచి నేలలో పడిన విత్తనములను పోలిన వారై మేము జీవించున్నట్లుగా సహాయము చేయండి నాయన. త్రోవ ప్రక్కన పడిన విత్తనములని అపవాది ఎత్తుకొని పోతాడని సెలవిచ్చారు. ఏ ఒక్కరు త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలె ఉండకుండా మంచి నేలలో పడిన విత్తనములను పోలిన వారై జీవించున్నట్లుగా సహాయం చేయండి. మీ దాసులు చెప్పిన ప్రతి మాట మా అందరి గుండెల్లో స్థిరపరిచి విశ్వాసమందు భాగ్యవంతులుగా మార్చి నూతనమైన మార్గాల్లో నడిపించమని వేడుకుంటున్నాం. ఉల్లాసముతో నింపుతానన్నారు. ప్రతి ఒక్కరి దుఃఖాన్ని తొలగించి ఉల్లాసముతో, సంతోషముతో తిరిగి వెళ్ళినట్లుగా ఇప్పుడే మీరు నింపండి యేసయ్యా. ఆనందముతో, ఉల్లాసముతో నింపండి. మహిమతో నింపుతానని కూడా మీరు సెలవిచ్చారు. హృదయం అనే ఆలయాల్ని, భౌతికమైన మందిరాన్ని మహిమతో నింపి నవనూతనమైన మార్గాల్లో నడిపించండి. 49 సంవత్సరాలు ఈ మినిస్ట్రీ పరిచర్యను మీరు అద్భుతంగా జరిగించారందుకు స్తోత్రం. దైవజనులైన యేసన్న గారి ద్వారా
ప్రారంభించబడిన ఈ పరిచర్య పరిశుద్ధాత్ముడా అనుదినము మీరు భాగ్యముతో మినిస్ట్రీని నింపండి, విశ్వాసులు నింపండి, దైవ సేవకుల్ని భాగ్యముతో నింపండి నాయన. 50 సంవత్సరాలు కూడా ప్రవేశించడానికి మీరు కృపనిచ్చారు. ఈ దినం మొదలుకొని మీ రాకడ పర్యంతం వరకు ఈ పరిచర్య జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. సంతోషంతో, మహిమతో, భాగ్యముతో, విశ్వాసముతో నింపి మీ సన్నిధిలో స్థిరపరిచి మహిమ కలిగిన మీ రాకడకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని బోధించిన మీ సేవకులకి నూతనమైన బలము, శక్తి, ఆరోగ్యం దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ, మినిస్ట్రీలో ఉన్న దైవజనులందరినీ అలిసిపోకుండా, సొమ్మసిల్లకుండా మీ సన్నిధిలో మీ భాగ్యంతో నింపబడి ముందుకు సాగునట్లుగా సహాయం చేసి నవనూతనమైన మార్గాల్లో నడిపించి నిత్య సియోనుకు మమ్మల్ని సిద్ధపరిచినందుకై మీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.